హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సోషల్ మెథడ్ చేయమన్నారు. ఫస్ట్ లెసన్ నుంచి చేస్తున్నాను. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు 12 మార్కులు 12 మార్కులు సోషల్ మెథడ్కి. అన్ని సబ్జెక్ట్స్ కంటే ఇది చాలా గ్రేట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే 12 మార్కులు ఇట్లనే వచ్చేస్తాయి కొంచెం ఒక్క బుక్ చదివితే. తొందర చదువుదాం. ఓకే, సహజ చెప్పారు ఇప్పుడు సోషల్ మెథడ్ చేయండి మేడం, అవి 12 మార్కులు కదా అని. సహజ పర్యావరణంలో గల అంశాలు ఏవి చెప్పండి? ఏవి? జైవిక నిర్జీవ వస్తువులు. ఓకే, భౌతిక పర్యావరణంలోని అంశం కానిది ఏంటిది? మొక్కలు. ఒక్కసారి ఇట్లా చిన్న చేసుకుంటేనే మనకు అవగాహన వస్తుంది. అప్లికేషన్ టైప్లో ఇచ్చినా కూడా చేయగలుగుతాం. చెట్లు, సమస్త ప్రాణులు మొదలగు జీవ అంశాలు ఏ పర్యావరణంలో ఒక భాగం అయి ఉన్నవి? భౌతిక జైవిక పర్యావరణాలు ఒకదానిపై మరొకటి చర్య జరిపి తెచ్చే మార్పుల వల్ల కలిగే పర్యావరణం ఏది? సాంఘిక పర్యావరణం. మానవుని చేత నిర్మితమైన పర్యావరణంను ఏమంటారు? 3 సాంఘిక పర్యావరణము అంటారు. మదర్ తెరీసాను అంతర్జాతీయ అవగాహన కోసంగా ఇవ్వబడిన అవార్డు ఏది? జవహర్ లాల్ నెహ్రూ అవార్డు. విద్యార్థి జ్ఞాన సముపార్జన కుటుంబం నుంచి మొదలైన విశ్వజనీన అంశాలను స్పృశించాలని సూచించిన కమిటీ ఏది? 1వది కొఠారి. మీకు కంటెంట్ చదవకున్నా ఖచ్చితంగా కంటెంట్ కూడా వస్తుందండి ఇట్లా. ఓకే, ఎందుకంటే చాలామంది మెథడ్స్ చదవరు. అయినా ఇలా చూడండి ఒక్కసారి. సాంఘిక శాస్త్రమును గురించి మన దేశంలో మొదటిసారిగా చర్యను ప్రారంభించిన వారు ఎవరు? గాంధీజీ. భారతీయ విద్యలో సాంఘిక శాస్త్ర ప్రవేశం యొక్క ఆవశ్యకతను వివరించి మన దేశ విద్యా విధానంలో ఆ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు? 2. సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు? 1వది లక్ష్మణస్వామి మొదలియార్. ఇట్లా కొన్నైనా గుర్తుంటుంది. ఓకే, ఇక్కడ ప్రింటింగే గట్ల ఉండదు గుడ్డిగా. సాంఘిక శాస్త్రం అంటే మానవ సంబంధాల అధ్యయనం. ఓకే, చూడురి. మానవ సంబంధాలను సమగ్రంగా అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సాంఘిక శాస్త్రం. పాఠశాల విద్యా ప్రణాళికలో ఏ శాస్త్రంను చేర్చడం వల్ల మానవ సంబంధాల అధ్యయనానికి ఏర్పడింది? సాంఘిక. విద్యార్థులలో సాంఘిక శిక్షణ ఇవ్వడానికి ప్రవేశపెట్టిన పాఠ్యాంశం ఏది? సాంఘిక శాస్త్రం. విద్యార్థుల్లో సమాజంతో పరిచయం పెంచి దీనివల్ల మంచి పౌరులుగా తయారు చేయడం అనేది ఏ శాస్త్ర లక్షణము? సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యం ఏంటిది అని అడుస్తాడు. లక్ష్యం ఏంటిదని కిందిదిచ్చి మీదిచ్చి కిందిదిచ్చి. సాంఘిక శాస్త్రం అనేది ఒక ఏంటిది? అది అన్ని గతిశీలక అంశము, సమైక్య అంశము, విలీన అంశం. సాంఘిక అంటే సమాజ అధ్యయనం అని అన్నది ఎవరు? 1వది జేఎం ఫారెస్టర్. సాంఘికం అంటే సమాజ అధ్యయనం. ఫారెస్టర్ జేఎం సమాజ జేఎం ఎట్లయినా గుర్తుపెట్టుకోరు. సూక్ష్మంగా చెప్పాలంటే సామాజిక శాస్త్రాలు చెప్పిన విషయాల దర్పణమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? 1వది జేమ్స్ హై. సూక్ష్మంగా చెప్పాలంటే సామాజిక శాస్త్రాలు చెప్పిన విషయాల దర్పణమే జేమ్స్ హై. సాంఘిక శాస్త్రము మానవ సంబంధాలను గురించి వివరిస్తోంది అని పేర్కొన్నది ఎవరు? 1 జాన్ వి మైకేల్. సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల గురించి. మానవ సంబంధాలు మైకేల్ జాక్సన్కి బాగుండే అని గుర్తుపెట్టుకోండి. మానవ సంబంధాలు మైకేల్ జాక్సన్. ఓకే, చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధముల మధ్య గల అంతర సంబంధ అధ్యయనం చేయునది సాంఘిక శాస్త్రం అని నిర్వహించింది ఎవరు?
రెండవది జేమ్స్ హెమ్మింగ్ భూగోళం, చరిత్ర, పౌరనీతి శాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన వాటిలో కలిగిన సాంప్రదాయక భూమికను సాంఘిక శాస్త్రం పూర్తి చేస్తోంది అని అన్నవారెవరు? నాలుగవది పైవన్యు అంటే ఎస్సిఈ మాధ్యమిక కమిటీ, డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలియార్. పైవన్యు. కొఠారి కమిషన్కు ఏమని పేరు? భారతీయ విద్యా కమిషన్. గుర్తుపెట్టుకోరు. కొఠారి కమిషన్ పనిచేసిన కాలం ఏది? ఏదబ్బా? 1964, 66 కొఠారి అని ఇట్లా 66 అని గుర్తుపెట్టుకోరు. ఓకే, 66, 64, 66 కొఠారి 64 కోట్ల నుంచి 66 కోట్లు అని గుర్తుపెట్టుకోరు. కొఠారి కమిషను 64,000కు 66 కోట్ల కమిషన్ ఇచ్చిందని గుర్తుపెట్టుకోరు. కొఠారికి 64,000 నుంచి 66,000 కమిషన్ ఇచ్చింది అని గుర్తుపెట్టుకోరు. భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదము నూతనమైనది అని పేర్కొన్నది ఎవరు? నాలుగవది రాధాకృష్ణన్ కమిటీ. కీలక అంశాల పట్ల విద్యార్థులలో చైతన్యంను తీసుకొని రావడమే సాంఘిక అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు? 4 కరెక్టే అనిపిస్తాయి. అలా 2 ఏది రాకుండా కొన్ని చేయగలుగుతాం. 1986 జాతీయ విద్యా విధానం. ఇట్లాంటివి రావు. మానవుడి కార్యకలాపాల్లో సామాజిక సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అర్థం అని పేర్కొన్నది ఎవరు? 1వది ఏదో న్యూ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా. ఓకే, వ్యక్తికి గల పరస్పర సంబంధాన్ని ప్రత్యేకంగా తెలుపుతూ మానవ సమాజ ఆవిర్భావం, వ్యక్తి వ్యవస్థీకరణము, వికాసానికి సంబంధించిన విషయాలను కలిగిన శాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలుగా నిర్వహించిన వారు 1వది రిబైనింగ్. గణితానికి చెందిన విషయాలను శాస్త్రీయంగా వివరించి నేటి సమస్యలను గల కారణాలు, పరిష్కారాలను సూచించే పాఠ్య విషయం ఏది? 2వది చరిత్ర. ఈ క్రింది వాక్యములలో గణితానికి చెందిన విషయాలను శాస్త్రీయంగా వివరించి నేటి సమస్యలను గల కారణాలను పరిష్కారాలను సూచించే పాఠ్య విషయం ఏది? చరిత్రనట. ఈ క్రింది వాక్యములలో సాంఘిక శాస్త్ర పరిధిని సంబంధించి వాస్తవం ఏది? 1 ప్రపంచమంతా విశాలమైనది, చరిత్ర అంతటి సుదీర్ఘం. సాంఘిక శాస్త్రము వ్యక్తుల మధ్య, వ్యక్తుల పరిసరాల మధ్య గల సంబంధ బాంధవ్యములను అధ్యయనం చేయు శాస్త్రము కాబట్టి ఏమని పిలవడంలో అతిశయోక్తి లేదు. భూగోళ శాస్త్రం. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని పేర్కొన్నది ఎవరు? 2వది గాంధీజీ గారు. గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల్లో భావోద్వేగాలను నియంత్రిస్తూ ప్రేమ, దయ, నైతిక విలువలు, ఆచరణ, యువత పెడమార్గంలో వెళ్లకుండా కావలసిన మార్గనిర్దేశాలను పెంపొందించే పాఠ్య విషయం ఏది? సాంఘిక శాస్త్రం. వివిధ సామాజిక విషయాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాలను ఏమంటారు? 1 సాంఘిక శాస్త్రం. సామాజిక శాస్త్రానికి ఉదాహరణ ఏది? 4వది పైవన్యు. సమాజ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, తత్వశాస్త్రం. విద్యార్థుల్లో దేశభక్తి, సహజీవనము, సోదరభావం పెంపొందించు పాఠ్య విషయం ఏది? 2వది సాంఘిక శాస్త్రము. సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశం ఏది? 4వది సామాజిక శాస్త్రాలు సిద్ధాంతపరమైనవి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సామాజిక శాస్త్రాలకు సంబంధించి తప్పు అంశము ఏది? 4వది పైవన్యు. సామాజిక శాస్త్రాలు సమైక్య విషయము, సామాజిక శాస్త్రాలు ఒక నిర్బంధ పాఠ్య విషయము, సామాజిక శాస్త్రాలు సరళంగా అర్థమయ్యే విషయం. సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రమునకు సంబంధించి సరైన వాక్యము ఏది? 1వది సామాజిక శాస్త్రాల పరిధి స్వల్పము, సాంఘిక శాస్త్ర పరిధి అనంతము. సామాజిక శాస్త్రాల పరిధి స్వల్పము, సాంఘిక శాస్త్ర పరిధి అనంతము. ఇదే క్లిష్టంగా ఇస్తే మనకు అర్థం కాదు. సాంఘిక శాస్త్రమునకు సంబంధించిన వాస్తవ అంశం ఏది? 4వది సాంఘిక శాస్త్రం ప్రయోగాత్మక భావనలను కలుగజేస్తోంది. సాంఘిక శాస్త్రమునకు సంబంధించినది అంశం ఏది?
అంశము ఏది ఏది పైవన్యు వయోజనుల కోసం ఉద్దేశించబడింది. మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతోంది. సైద్ధాంతిక భావనలను కలిగినది. సాంఘిక శాస్త్ర విషయ భాగంనకు సంబంధించింది ఏది ఏది నాలుగవది పైవన్యువు. ప్రయోగాత్మక భావన కలిగినది. పాఠశాల స్థాయి విద్యార్థులకు నిర్బంధ పాఠ్య విషయము సమైక్య పద్ధతిలో బోధించబడుతోంది. సామాన్య శాస్త్రం యొక్క విషయ అంశం ఏది అది కూడా నాలుగవది పైవన్యు. ప్రయోగాత్మక పద్ధతిని కలిగి ఉన్నది. శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటుంది. పరిశీలన ప్రయోగాల ద్వారా నిర్ధారించబడుతుంది. సుశీరా సామాన్య సాంఘికకి ఎంత డిఫరెంట్ అని చూడండి. సాంఘిక శాస్త్రం మొదటగా ఏ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఎక్కడ జరిగింది? 1 అమెరికాలో. సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళికలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశించింది? ఏంది 44వది? ఎస్ 3 1916. ఇది ఇటు ఇది ఇటు 9 6 తిరమర్ర. గాంధీజీ ప్రవేశపెట్టిన విద్యా విధానంకు ఏమని పేరు? ఏమని పేరు? 4వది పైవన్యు. వృత్తి విద్యా విధానం, బేసిక్ విద్యా విధానము, నయీ తాలీం. ఓకే, పైవన్యు నయీ తాలీం. గాంధీజీ చాలాసార్లు వచ్చిన బిట్టది. మన దేశంలో సాంఘిక శాస్త్రం గురించి చర్చ ప్రారంభించింది ఎవరు? 1వది గాంధీజీ. సాంఘిక శాస్త్రం వల్ల విద్యార్థుల్లో కలిగే ప్రయోజనం ఏంటిది? 4వది పైవన్యు. సమాజం పట్ల బాధ్యత పెంచుతోంది. సామాజిక అనుభవాన్ని అందిస్తోంది. సామాజిక ప్రమాణాలను పెరుగుపడుతుంది. ఫస్ట్ లెసన్ ఇట్లుంది దీని గురించే కాబట్టి ఇవే ఉన్నాయి. ఇంకా అవి కార్డ్స్ కానీ వాటి గురించి కానీ TLM గురించి అయితే బాగుంటుంది. విద్యార్థుల జ్ఞాన సమార్జన కుటుంబం నుంచే మొదలై విశ్వజనీన అంశాలను సృజిస్తోంది అని పేర్కొన్న కమిటీ ఏది? రేపు డిఎస్సి కూడా పనికొస్తుంది కదా అని ఫస్ట్ నుండి చెప్తాను, లేకపోతే ఇంపార్టెంట్ అని చెప్తాను. 42వది 2 కొఠారి కమిషన్. భూగోళం శాస్త్రం అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చినది? 41ది 1 గ్రీకు. భూగోళం గుర్తుపెట్టుకోరు. గీకు అని గుర్తుపెట్టుకోరు. గోకు. చరిత్ర అనే పదము ఏ గీకు పదం నుంచి ఉద్భవించింది? 50వది 2 హిస్టోరియా. గ్రీకు హిస్టోరియా. ఇది కూడా హిస్టోరియా అనగా అర్థం ఏంటిది చెప్పాలి? 53వది 1 2 పరిశోధన అన్వేషణ. ఆన్సర్ వచ్చేసి 3. సివిక్స్ అనే పదము సివిటాస్ అనే 2 పదముల కలయికతో ఏర్పడినది. అయితే సివిస్ అనగా ఏమిటి? పౌరుడు. విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తయారు చేయడం, వారిలో ఉన్నతమైన శీల సంపదను సంపాదించడం ఏ శాస్త్రం యొక్క లక్ష్యం? 3వది పౌరనీతి శాస్త్రం. అర్థశాస్త్రము ఏ గ్రీకు పదాల నుంచి వచ్చినది? 1వది ఓకియా ప్లస్ నామస్. ఓకే, ఓకియో నామస్ అనగా అర్థం ఏమిటి అర్థము? 1వది గృహ నిర్వహణ అధికారము. జాగ్రఫీ అనగా ఏంటిది? 4వది భూమిని గురించి వర్ణించేది. ప్రపంచ స్థితిగతులు అవగాహన తెలుసుకోవడానికి, సాంఘిక రాజకీయ సమస్యలు గల కారణాలను తెలుసుకోవడానికి తోడ్పడే శాస్త్రం ఏది? 1వది భూగోళ శాస్త్రం. ఏ శాస్త్రం లేకపోతే పరిపూర్ణం కాదు? అర్థశాస్త్రం. సాంఘిక శాస్త్రం ఒక వ్యక్తిని స్వతంత్రమైన సమర్థుడైన పౌరుడిగా తయారు చేయాలని ఆశిస్తోంది. అయితే ఏ శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే ఆ ఆశయం నెరవేరబడదు. 59వది 4 అర్థశాస్త్రం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మొదటిసారిగా పేర్కొనేది. ఇది అన్నిట్లల్లో వస్తుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతిదీ గ్రూప్స్ కానీ హాస్టల్ వెల్ఫేర్స్ కానీ అదే ఎక్కడైనా వస్తుంది. ఇది ఎన్నిసార్లు వచ్చింది? 60వది ఏంటిది? ఇది 60వది 1 జీన్ బ్యాప్టిస్ట్ ఫోరియర్ అట. ఓకే, 1986లో తలసరి స్థూల జాతీయోత్పత్తి ఎన్ని డాలర్ల కంటే తక్కువగా ఉన్న దేశాలను తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా ఐక్యరాజ్య సమితి వర్గీకరించినది. 61వది 3వది 40 ఆర్థిక సరళీకరణ కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరం ఏది? 62వది 3 1991. భారతీయ సమాజం ఎదుర్కొనే సవాళ్ళు ఏది? 4వది పైవన్యు. స్త్రీల కులతత్వము, అంటరానితనము, స్త్రీల పట్ల వివక్ష,
బాలల హక్కులు. అస్పృశ్యతను ఒక పాపంగా అభివర్ణించినది ఎవరు? 1 గాంధీజీ. మదర్ తెరీసా గౌరవార్థము ఏ దేశాలలో అమెరికా చిత్రంతో తపాల బిళ్ళలు విడుదల చేశారు? 3వది 1, 2 భారతదేశము, స్వీడన్. అస్పృశ్యత పాటిస్తే ఏ చట్టం ద్వారా శిక్షార్హులు అవుతారు? 3 పౌర రక్షణ చట్టం 1955. వెట్టి చాకిరికి గల కారణం ఏది? 4వది పైవన్యం. సమాజ నిర్మితి, కుల వ్యవస్థ, సాంప్రదాయక రాజరిక వ్యవస్థ, వలసదారుల అప్పు పేరుతో. ఓకే. సాంఘిక శాస్త్ర మేధావులు ఎవరు? 4వది పైవారందరూ. కొలంబస్, అమర్త్యసెన్, మదర్ తెరీసా. పాలిటిక్స్ యాజ్ ఏ ఒకేషన్ గ్రంథకర్త ఎవరు? 1 మాక్స్ వెబర్. పాలిటిక్స్ మార్క్స్. కార్ల్ మార్క్స్ రచించిన గ్రంథం ఏది? 3వది 1, 2 ద కమ్యూనిస్ట్ మానిఫెస్టో. 2వది దాస్ కాపిటల్. చతుర్వేద పురుషార్థాలలో అర్ధ పురుషార్థము గురించి అర్థశాస్త్రంగా రచించినది ఎవరు? 2 కౌటిల్యుడు. ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ గ్రంథకర్త ఎవరు? 1వది అమర్త్యసెన్. అమర్త్యసెన్. మదర్ తెరీసా జీవిత చరిత్రను రచించిన వ్యక్తి ఎవరు? 1 నవీన్ చావ్లా. మదర్ తెరీసా జీవిత చరిత్రను రచించిన వ్యక్తి ఎవరు? మదర్ తెరీసా చావ్లా. ఓకేనా? మరి రోజుకి ఇట్లా రెండవది తప్పకుండా చేయండి. మరి ఇట్లా విద్యాలు, ఉద్దేశాలు, గమ్యాలు. ఓకే. కొంచెమే ఉంది, 15 నిమిషాల వీడియో. మొత్తం వచ్చేసినాయి. ఎన్ని వచ్చినాయి? ఒక 75 వరకు, 73 వరకు క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి చాలా బాగుంటుంది. ఇట్లా చేస్తా, తొందరగా చేస్తా, తొందరగా అయిపోతుంది కాబట్టి. ఓకే. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అండ్ సోషల్ మెథడ్ అనేది 12 మార్కులు కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి చదవాల్సి వస్తుంది. అందులో ఒక 2, 3 లేదా 4 మనము చదవకుండా అటెంప్ట్ చేయగలుగుతాం. ఒక 5 అయినా చేయగలుగుతాం. ఉపాధ్యాయుడి పాత్ర గురించి అడిగినా, మంచి చెడుల గురించి అడిగినా అంత అవగాహన ఉంటుంది. కానీ స్పెషల్గా ఇట్లా పాలిటిక్స్ అనేది ఎవరు రాసిరు అని అంటేనే మనకు తెలిసి ఉండదు చదవకపోతే. అమర్త్యసెన్. చదవకుండా రాసేది ఎక్కడికే ఉంటాము, చదివింది రాస్తే ఎక్కడికో పోతాము. ఓకే. అరే మస్తు వచ్చింది అంతే అని ప్రసంగం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.